సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆ నారాయణుడి చెల్లిగా వెంకటేశ్వర స్వామి సహోదరిగా ఖ్యాతిగాంచిన జగన్మాతకు గంగమ్మకు చేసే 7 రోజుల తిరునాళ్ళు గంగమ్మ తిరునాళ్ళుగా ప్రసిద్ధిగాంచాయి. ఈ గంగమ్మ తిరునాళ్ళను తిరుపతి గంగమ్మ జాతరగా కూడా చెబుతారు. ఈ జాతరలో విచిత్రమైన మొక్కుబడులతో విచిత్రమైన వేషాలతో భక్తులు తిరుగుతూ ఉంటారు. ఆ విశేషాలను జాతర విశిష్టతను మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ అమ్మవారి కృప ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఉండాలని ఆశిస్తూ గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఆ గంగమ్మ ఆశీస్సులు మా కుటుంబ సభ్యులైన మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గంగమ్మ జాతర భారతదేశంలోనే తిరుపతిలో వార్షిక జానపద పండుగ. ఇది ప్రతి సంవత్సరం మే 1 మరియు 2వ వారాల మధ్య జరిగే ఒక వారం రోజుల కార్యక్రమం. అంటే వైశాఖ మాసం 2వ మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ పండుగ తిరుపతిలో గ్రామదేవత, ఈ ప్రాంతాన్ని రక్షించే దేవత గంగమ్మ దేవిని ప్రార్థించడమే. గంగమ్మ దేవిని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క ప్రధాన దేవతగా చెప్పుకుంటారు. ఈ దేవత వెంకటేశ్వర స్వామి బాలాజీ సహోదరిగా కూడా భావిస్తారు. జనులందరికీ నీవే ఆధారం తల్లి, జీవం నువ్వే, మూలం నువ్వే, బంధం నువ్వే, మా బలము నువ్వే. నీకు పసుపు నీళ్ళ అభిషేకం, రూపాయి కాసంత నుదుటి బొట్టు దిద్దుకొని మా నుదుటి రాతలే మార్చావమ్మా మా గంగమ్మ. ఊరికొక్క పేరుతోటి 1000 రూపాలతోటి, లక్ష లక్షణాలతోటి, కోటి కాంతులతోటి జగాలేలే తల్లివే అమ్మా గంగమ్మ తల్లి. మా ముంగిట వెలిసిన అమ్మా గంగమ్మ తల్లి. తాతయ్య గుంటలోన నీ బిడ్డల కాపాడా అమ్మలగన్న అమ్మ మూల పుటమ్మ. తిరుపతి నడి వీధుల్లో అమ్మ గంగమ్మ తల్లి నడయాడుతున్నావా అమ్మ గంగమ్మ తల్లి. ప్రతి ఏడు జాతరనే ఘనంగా జరిపినం. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తిరుపతి నగరంలోని గ్రామదేవత. ఒకప్పుడు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలను పాలగాళ్ళు పరిపాలించేవాళ్ళు. అప్పుడు స్త్రీలపై అఘాయిత్యాలు విపరీతంగా ఉండేవి. ఏ స్త్రీని చూసినా అత్యాచారాలు, వేధింపులు చేసేవారు. ఆ సమయంలో అవిలాల అనే గ్రామంలో, తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవిలాల గ్రామంలో గంగమ్మ దేవత పుట్టి అందమైన స్త్రీగా మారింది. పాలగొందులు గంగమ్మ దేవికి హాని చేయాలనుకున్నప్పుడు ఆమె తన విశ్వరూపం చూపబోయింది. అంతటితో ఆ పాలగాడు పారిపోయి దాక్కున్నాడు. జాతర చరిత్ర గంగ జాతర చరిత్ర, జాతర చరిత్ర గంగ జాతర చరిత్ర, జాతర చరిత్ర గంగ జాతర చరిత్ర, జాతర చరిత్ర గంగ జాతర చరిత్ర. భారతదేశంలోనే మొట్టమొదటి జాతర, వందలాది ఏళ్లుగా జరుగుతున్న జాతర. తాతాచార్యుల వారిచే వెలసిన గంగమ్మ తల్లి మా తిరుపతి భక్త కోటి పరవశించు జాతర. జాతర చరిత్ర గంగ జాతర చరిత్ర, జాతర చరిత్ర గంగ జాతర చరిత్ర, జాతర చరిత్ర గంగ జాతర చరిత్ర, జాతర చరిత్ర గంగ జాతర చరిత్ర.
పూర్వం ఓ పాలెగాడు తిరుపతిని పాలించి అందమైన యువతులను బలాత్కరించే. కొత్తగా పెళ్ళైన వధువులంట మొదటి రాత్రి వాడి గడప తొక్కాలని ఆంక్ష విధించాడట. జాతర చరిత్ర గంగ జగర చరిత్ర, జాతర చరిత్ర గంగ జగర చరిత్ర, జాతర చరిత్ర గంగ జగర చరిత్ర, జాతర చరిత్ర. ఇలా ఆ పాలగాన్ని ఎక్కడ దాక్కున్నా సరే వెతుక్కొని పట్టుకునేది గంగమ్మ. కానీ ఆ పాలగాడు తప్పించుకునేవాడు. దాంతో తన 7 అక్కా చెల్లెలకు శపథం చేసింది ఆ పాలగాన్ని సంహరించినాకే ఇంటికి వస్తానని. దాంతో గంగమ్మ రోజుకో వేషాన్ని ధరిస్తూ 3 రోజుల పాటు పాలగానికి గాలిచ్చింది. మొదటి రోజు బైరాగి వేషం వేసింది. ఈ బైరాగి వేషం కామాన్ని జయించడానికి గుర్తుగా వేస్తారు. రెండవ రోజు బండ వేషం వేస్తుంది గంగమ్మ. గంగమ్మ బండ వేషం వేయడానికి కారణం ఏ కష్ట నష్టాలైనా సరే బండలాగా ఎదుర్కోవాలని చెప్పేది. మూడవ రోజు అమ్మవారు తోటి వేషం వేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు బొగ్గును పూసుకొని ఈ వేషాన్ని వేస్తూ ఉంటారు. ఇలా 3 రోజుల పాటు వీధిలో అమ్మిడి బూతులు తిడుతూ గంగమ్మ సాగేది. ఎవరో సామాన్య మానవుడు ఉన్నాడనేసి అందరూ అనుకునేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నది సాక్షాత్ గంగమ్మ దేవత. ఇలా 3 రోజుల పాటు వెతికిన తర్వాత 4వ రోజు అమ్మవారు దొర వేషం వేస్తారు. దొర అంటే పాలగాళ్లకు ప్రభువు. దాంతో పాలగాడు ఎక్కడి నుంచో దొర దండాలు అంటూ అమ్మవారి ముందర వచ్చారు. వెంటనే అమ్మవారు కత్తితో పాలగాడి తల నరికేసి భక్తులను రక్షించింది. 3 రోజుల పాటు గాలించింది గంగమ్మ, పాలెగాని దొరవేషం ధరించింది గంగమ్మ. దొర నీకు దండమంటూ దరికొచ్చిన పాలెగాన్ని తల నరికి గంగమ్మ భక్తుల రక్షించెరా. జాతర చరిత్ర గంగ జగర చరిత్ర, జాతర చరిత్ర గంగ జగర చరిత్ర, జాతర చరిత్ర గంగ జగర చరిత్ర, జాతర చరిత్ర గంగ జగర చరిత్ర. 3 రోజుల పాటు ఈ విజయాన్ని అజ్ఞానంపై మంచి జీల్చే విజయంగా భావిస్తారు భక్తులు. అందుకనే ప్రతి ఏడు ఈ జాతరను ఘనంగా 8 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా 5వ రోజు మాతంగి వేషం ధరిస్తారు. పాలగాడిని సంహరించిన గంగమ్మకు అందరూ జయజయన ధ్వానాలు పలుకుతూ పాలగాడి విముక్తి పోయింది అని ఆనందపడుతూ ఉంటారు. కానీ పాలగాడి భార్య పతివ్రత. దాంతో పాలగాడి భార్యకు దగ్గరకు 5వ రోజున అంటే మరుసటి రోజు ఆదివారం రోజున వెళ్ళి మాతంగి వేషం ధరించి భార్యను ఓదారుస్తుంది. జనన మరణాలు సహజమే అంటూ వారిస్తుంది గంగమ్మ. దాంతో భార్య ఓదార్పు అయి 6వ రోజు సున్నపు కుండల వేషంలో వస్తుంది గంగమ్మ. జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర. ఏడాదికి ఒకసారి జరిగే మా జాతర, ఎన్నెల్లు కురిపించే మా తిరుపతి జాతర. రండి 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 మన చేతులు కలుపుదాం, ఊరువాడ అంత కలిసి గంగమ్మకు మొక్కుదాం. జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర. పదునెక్కిన యువత అంత ఉరకలేయు జాతర, గండమిడితే గండాలు కాస్తుంది జాతర, మొక్కితే మన దిక్కై నిలుస్తుంది జాతర, సారెలిచ్చి సాగిల పడి చేద్దాము జాతర. జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర. ఇప్పుడు గంగమ్మ జాతర గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. గంగమ్మ జాతర జరిగిన 6వ రోజు
సున్నపు కుండల వేషంలో అమ్మవారు వస్తుంది. దీని తర్వాత 7వ రోజు సప్రాల ఉత్సవం జరుగుతుంది. ఆ తరువాత 8వ రోజు అంటే బుధవారం తెల్లవారుజామున అత్యంత కీలకమైన ఘట్టం జరుగుతుంది. అదే విశ్వరూప దర్శనం. మనకు ఇక్కడ కనబడుతున్న విశ్వరూప స్తూపానికి పెద్ద బంకమట్టితో తయారు చేసినటువంటి అమ్మవారి రూపు అక్కడ పెడతారు. ఆ రూపును అమ్మవారిగా భావించి మట్టిని తొలగిస్తారు. ఇలా గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ గంగమ్మ జాతర అయిపోయిన తర్వాత భక్తుల కోరికల మేరకు అక్కడే తాతయ్య గుంట అనే ప్రదేశంలో కొలువై ఉంది. తాతయ్య గుంట అనే పేరుకు కూడా ఒక పెద్ద ప్రాధాన్యత ఉంది. తాతయ్య గుంట అంటే తాతాచార్యులచే నిర్మించబడిన గుంట. తాతాచార్యులు ఎవరంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామిచే తాత అని పిలిపించుకున్న స్వామివారు తాతాచార్యులు. ఆ తాతాచార్యుల గుంటే తాతయ్య గుంట. తాళ్ళపాక గుంట అనే ఇంకో గుంటలో తాళ్ళపాక అమ్మవారు గంగమ్మకు అక్కగా ఉంటుంది. ఈ తాళ్ళపాక అన్నమయ్య గారు ఫస్ట్ పూజించిన అమ్మవారుగా తాళ్ళపాక గంగమ్మ ఉంది. వీళ్ళిద్దరూ అక్క చెల్లెలుగా మనకు ఖ్యాతిగాంచారు. అప్పట్లో ఉగ్రమైన స్వరూపాన్ని ఇప్పుడు శాంతమైన స్వరూపంగా మార్చారు. గంగ జాతర తిరుపతి జానపద ఉత్సవం. మంగళవారం అర్ధరాత్రి లాంఛనంగా చాటింపు ప్రకటనతో ప్రారంభమవుతుంది. గంగమ్మ జాతరను తేళ్ళాయ మరిసి ఆచారి కుటుంబీకులు నిర్వహిస్తారు. ఈ ఊరు ఆచారి మరియు కాశీ ఆచారి జాతర ఉత్సవాల బాధ్యతను స్వీకరిస్తారు. గంగమ్మ జాతర తిరుపతి ప్రజలకు చాలా ప్రసిద్ధి చెందిన స్థానిక పండుగ. ఇది ప్రతి సంవత్సరం మేలో జరుగుతుంది. గంగమ్మ దేవాలయం తాతయ్య గుంట ఒడ్డున ఉన్నది. ఈ ఆలయంలో తాతయ్య గుంట గంగమ్మ దేవాలయం అని పిలుస్తారు. అర్చకులు దీక్ష క్రతువులు నిర్వహించి ఆలయం ముందున్న విశ్వరూప స్తూపానికి వడిబాలు కడతారు, అభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత అదే వేడుక విధిగా నిలిచింది. పండుగ ప్రారంభమైందని ప్రకటించడానికి డప్పులు కట్టుకుంటూ పాత బస్తీలలో చాటింపు వేస్తూ మగవారు తిరుగుతారు. ఇది అర్ధరాత్రి 12 గంటలకు మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతుంది. పూజారులు ఆలయ పోర్టుకు వద్దకు అమ్మవారి సాంప్రదాయ భారీ మట్టి విగ్రహాన్ని తయారు చేస్తారు. పండుగ సమయంలో అందరూ వచ్చి దేవతకి పొంగల్, చీరలు, పసుపు మరియు కుంకుమ మొదలైన వాటిని సమర్పిస్తూ ప్రార్థిస్తారు. మొదటి రోజు మంగళవారం చాటింపు. జాతర జానపద పండుగ అధికారికంగా మే నెల 2వ మంగళవారం అర్ధరాత్రి చాటింపు చేస్తారు. సాంప్రదాయంగా పట్టణ ప్రజలు చాటింపు సమయంలో వీధులకు దూరంగా ఉంటారు. డప్పులు అని పిలిపించే సంగీత వాయిద్యాలను వాయిస్తూ ఆ ప్రకటన జరుగుతుంది. ఈ చాటింపు తర్వాత ప్రజలెవరు పొలిమేరలు దాటడానికి వీల్లేదు. ఆ తర్వాత రోజు బుధవారం 1వ రోజున బైరాగి వేషం చేస్తారు. చాటింపు తర్వాత రోజు బైరాగి వేషం. ఈ రోజున ప్రజలు తమ శరీరానికి తెల్లటి రంగు నామం కొమ్ము పూసుకొని రేళ్లకాయతో దండను ధరిస్తారు. వేప ఆకులతో చెత్త పట్టుకొని నడుముకు వేప ఆకులను పట్టుకుంటారు. భక్తులు నగరం గుండా ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించిన తర్వాత ఆ వేపాకులు మరియు రేళ్లకాయ ధాన్యానికి ఆలయం వద్ద వదిలేస్తారు. మిగిలిన పండుగ వ్యవధిలో కూడా భక్తులు ప్రతిరోజు అలాంటి ఊరేగింపు చేస్తారు. మరి 2వ రోజు థర్స్డే గురువారం రోజున బండ వేషం చేస్తారు. ఈ రోజున భక్తులు తమ శరీరానికి కుంకుమ రంగు పేస్ట్తో అద్ది తలకు నల్లటి రంగు బొగ్గును అంటించుకుంటారు. అలాగే తలకు రిబ్బన్లు కూడా కట్టుకుంటారు. ఈ వేషాలు మొదటిగా కైకాల కులస్తులు వేస్తారు. ఈ కైకాల కులస్తులు మొదటి రోజు వేషాలు ధరించి ఆ వేషాలకు సంబంధించిన దుస్తులు ధరించి వేషాలమ్మ గుడికి వెళ్తారు. ఈ వేషాలమ్మ గుడి గాంధీ రోడ్లో ఉన్న గోవిందరాజస్వామి గుడి మట్టాన ఉంది. ఆ గోవిందరాజస్వామిని దర్శించుకొని గంగమ్మ అన్నగా ప్రసిద్ధిగాంచిన తిరుమలేశునికి దండం పెట్టుకొని వేషాలమ్మ గుడికి వెళ్ళి అలాగే తాళ్ళపాక గంగమ్మ గుడికి వెళ్ళి దర్శించుకున్నాక తాతయ్య గుంట గంగమ్మ వద్దకు వస్తారు. ఇక శుక్రవారం రోజున
తోటి వేషం చిన్నపిల్లలు ఎక్కువగా వేస్తారు. ఈ రోజున భక్తులకు తమ శరీరాన్ని బొగ్గు పూసుకొని వేపాకులతో దండను తయారు చేసుకొని వేసుకుంటారు. ఇక 4వ రోజున భక్తులు దొరవేషాన్ని ధరిస్తారు. నిజానికి భక్తులు చందనాన్ని పూసుకుంటారు. దొరవేషాన్ని అయితే కైకాల కులస్తులు ధరిస్తారు. అలాగే చాకలి కులస్తులు మంత్రి వేషాన్ని ధరిస్తారు. అలాగే భక్తులు చందనాన్ని పూసుకొని నిమ్మకాయ దండలతో వీధులను తిరుగుతారు. ఈరోజే తిరుమలేశుని నుంచి అమ్మవారికి సారె వస్తుంది. రోజున తిరుమలేశుడు తన చెల్లికి పసుపు కుంకాలు, బుట్ట, సారె, చీర, గంప, చాట మొదలైన మంగళ ద్రవ్యాలు సమర్పిస్తారు. ఇంకా 5వ రోజు మాతంగి వేషం. దొరవేషంలో పాలగాడిని చంపిన గంగమ్మ మాతంగి వేషంలో దళపతి భార్యను ఓదారుస్తుంది. అలా మగవారు ఆడవారి వేషంలో ఈ రోజున తిరుగుతూ ఉంటారు. అలాగే ఆడవారు మగ వేషంలో కూడా వస్తారు. ఇక ఆదివారం మాతంగి వేషం వేసిన తరువాత సోమవారం 6వ రోజున సున్నపు కుండలు వేషం ధరిస్తారు. ఉత్సవాల్లో 6వ రోజున భక్తులు తమ శరీరానికి తెల్లటి ముద్దలు అభిషేకం చేస్తారు మరియు బొగ్గుతో చుక్కలు వేసుకుంటారు. మరియు వారి తలపై ఒక కుండ, 1000 గల్ల గుత్త అనే కుండను తొలగించుకుంటారు. ఆలయానికి చేరుకున్న భక్తులు కుండను తలపై పెట్టుకొని 3 సార్లు ఆలయ ప్రదక్షిణ చేస్తారు. 3వ ప్రదక్షిణ తరువాత కుండను గుడిలో వదిలి అమ్మవారికి దర్శించుకుంటారు. ఈ సున్నపు కుండల వేషాన్ని మాత్రం ఎక్కువగా చాకలి కులస్తులు మరియు కైకాల కులస్తులు ఇద్దరూ వేస్తారు. ఇక 7వ రోజు ఆఖరి రోజు గంగమ్మ జాతర. ఇది మంగళవారం చేస్తారు. ఉత్సవాల చివరి రోజు గంగ జాతర జరుపుకుంటారు. ఈరోజు తిరుపతిలోని గంగమ్మ ఆలయానికి లక్షలాది మంది భక్తులతో కిటకిలలాడుతుంది. ప్రజలు ఆలయాన్ని సందర్శించి గంగమ్మకు పొంగళ్ళు మరియు లేదా చీరలు సమర్పిస్తారు. దప్పు వాయిద్యం, సంగీత వాయిద్యంతో పాటు సప్పరాలు, వెదురుతో చేసిన గోపురం పోలిన ఆకృతులను తలపై మరియు ఒంటిపై పెట్టుకొని విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇలా విన్యాసాలు చేస్తే కోరిన కోరికలు గంగమ్మ నెరవేరుస్తుంది అని చెప్తారు. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి రాగి అంబలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక మంగళవారమే కైకాల కులస్తులు అవిలాల నుంచి పేరంటాల వేషంలో గంగమ్మ గుడికి చేరుకుంటారు. ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో అర్ధరాత్రి తరువాత ఆలయం ముందు గంగమ్మ విశ్వరూపం యొక్క మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. గంగమ్మ భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు అర్చకులు. మంగళవారం అర్ధరాత్రి రోజున గంగమ్మకు వివిధ పంచామృత స్పెషల్ అభిషేకం అనేది జరుగుతుంది. అభిషేకం తర్వాత ఆ విశ్వరూప స్తూపానికి గంగమ్మ ప్రతిమను పెద్ద భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. ఒక వ్యక్తి పేరంటాలుగా వచ్చి వేషం వేసి చెంప తొలగింపు చేస్తారు గంగమ్మ విశ్వరూపానికి. ఆ చెంప తొలగించి వేసిన మట్టిని కొంచెం గోరంత దొరికినా కానీ మన అదృష్టమని ప్రజలు పొంగిపోతూ ఉంటారు. ఆ మట్టిని చెంపకు రాసుకొని ఊళ్ళంతా పూసుకొని లేదా నీళ్ళలో కలుపుకొని ప్రసాదంగా భావించి తింటూ ఉంటారు కొంతమంది. అలాంటి గొప్ప తిరునాళ్ళు ఈ చెంప తొలగించడంలో పూర్తవుతాయి. ఆ మట్టిలో ఎన్నో ఔషధమీయ గుణాలు ఉన్నాయని కొంతమంది నీళ్ళలో కలిపి తాగుతూ ఉంటారు. ఈ కార్యక్రమం మొత్తం 7 రోజుల పాటు జరుగుతుంది. ఆ 7 రోజులు అయిపోయినాక జాతర మొత్తం సమాప్తమవుతుంది. ఈ 7 రోజుల తరువాత వచ్చే 5 మంగళవారాలు భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజుల్లో భక్తులు అమ్మవార్లకు మేకలు, కోళ్లను సమర్పిస్తారు. అలాగే స్త్రీలు ఆలయంలో పొంగల్, బియ్యం, మంజులు మరియు పంచదారతో తయారు చేసిన వంటకాన్ని నైవేద్యంగా పెడతారు. మోకాళ్ళపై అమ్మవారిని దర్శించుకుంటారు స్త్రీలు. అలాగే పిల్లలతో సహా రాగి అంబలిని అమ్మవారికి పెరుగు, రాగులు, అన్నంతో తయారు చేసిన సంగటి మరియు రాగి అంబలిని అమ్మవారికి నైవేద్యం పెడతారు.
పండుగ చివరి రోజు శుభముహూర్తంలో పోర్టుకు ముక్కలుగా చేస్తారు. భక్తులు తాము పవిత్రంగా భావించే మట్టి చుక్కలను పూజా గదిలో భద్రపరుస్తారు లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటారు. ఆలయంలో జంతు బలులపై నిషేధం ఉన్నప్పటికీ ఒక మూలన ఇష్టానుసారంగా మేకలు, కోళ్లను నరికివేస్తారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం మే 13, 14, 15 తేదీలలో అవిభక్తి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, చిత్తూరు మరియు పలమనేరు మొదలైన ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఈ జాతర జరిగిన తరువాత పక్క గ్రామాలలో, పక్క వీధుల్లో కూడా అలాంటి జాతరలు చాలా చేస్తారు. ఈ గుడిలో వెంకటేశ్వర స్వామితో పాటు గంగమ్మను, వినాయకుడను, నాగేంద్రుడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు భక్తులు. శ్రీవారి చెల్లెలుగా తిరుపతి గంగమ్మ ఖ్యాతిగాంచింది. శ్రీవారి చెల్లెలు ఎలా అయిందంటే, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు యోగమాయ యశోదాదేవికి జన్మించింది. ఆ యశోదాదేవిని శ్రీకృష్ణుడిని మార్చినప్పుడు యోగమాయ కృష్ణుడిని చూసి మొదట నవ్వి ఆ తర్వాత ఏడ్చింది. అప్పుడు కృష్ణుడు, నువ్వు కలియుగంలో నాకు చెల్లెలుగా పుట్టు అని వరమిస్తాడు యోగమాయకు. అలా కలియుగంలో కృష్ణుడు వెంకటేశ్వర స్వామిగా, యోగమాయ గంగమ్మగా అవతరించి వాళ్ళిద్దరూ సహోదరులుగా అయ్యారు. అందుకే ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర 4వ రోజున శ్రీవారి నుంచి సారె వస్తుంది గంగమ్మకు. ఎట్టకేళ్లకు మన ఇష్టదేవతలు, కులదేవతలు, మతదేవతలు ఎంతమంది ఉన్నా కానీ గ్రామదేవత మాత్రం ఒక ప్రధాన స్థానాన్ని సంపాదించింది. గ్రామదేవతలు మన ఊరి పొరిమేరల్లో ఉండి ఆ ఊరి జనాన్ని, ఊరిని కాపాడుతూ ఉంటారు. అలాగే కొన్ని వినాశనాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ తరహాలో వచ్చిందే తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈనాటి వీడియోని ఇంతటితో ముగిస్తూ, జై శ్రీ గంగమ్మ తల్లి.